ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజు ఒక విషయాన్ని గురించి మనము ఆలోచన చేద్దాము. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా సరే, ఎవరింటిలోనైనా సరే, ఏదైనా ఒక సంఘటన అంటే ఒక ప్రమాదం కానీ, ఒక రోగము కానీ, అనుకోనటువంటి పరిస్థితులు ఏవైనా వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ పిల్లల పట్ల జరిగినప్పుడు సాధారణంగా ప్రతి వారి నోట ఒక మాట వస్తుంది. ఏంటి అన్న మాట మనం ఆలోచన చేస్తే, వారి తల్లిదండ్రులు పాపం చేశారు, లేకపోతే తప్పు చేశారు, వారు పాప శాపం వీళ్ళకి తగిలింది అనే మాట సర్వసాధారణంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదమ్మా. మాట్లాడతారా? చాలామంది మాట్లాడతారు. నేను ఆలోచించాను, ఎందుకంటే మొన్న ఒక సందర్భంలో ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలకు జరిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళి మరి వాళ్ళ పిల్లల్లో ప్రార్థన చేసి వస్తున్నప్పుడు బయట వాళ్ళు అంటున్నారు, తల్లిదండ్రులు చేసిన పాపం ఎక్కడికి పోతుందండి, పిల్లలకు తగిలింది అన్నారు. విన్న తర్వాత నేను ఆలోచించాను, మరి తల్లిదండ్రులు పాపము చేస్తే పిల్లలను శిక్షిస్తే దేవుడు అన్యాయస్తుడే కదా. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రులు పాపం చేస్తారు, పిల్లలను శిక్షిస్తే దేవుడు అన్యాయస్తుడా న్యాయవంతుడా? అన్యాయస్తుడే కదా. ఇప్పుడు నేను హత్య చేశానండి, హత్య చేస్తే జైలు ఎవరు పెట్టాలి? నన్ను పెట్టాలి. మా నాన్న పెడతారా? లేదా మా అమ్మని పెడతారా? ఎందుకు పెట్టరు? వాళ్ళు చేయలేదు. హత్య చేస్తున్న నేను కాబట్టి నన్ను జైలే పెట్టాలి. నా తల్లిదండ్రులకు దాంట్లో సంబంధం లేదు. ఈ లోకంలో వారు జన్మనిచ్చారు, బ్రతికినిచ్చారు, బ్రతికిస్తూ ఉన్నారు, అంతవరకే. అలాగే మరి పిల్లలకు జరిగినటువంటి సందర్భంలో ఈ పరిస్థితిలో మరి దేవుడు తల్లిదండ్రులకు చేసినటువంటి పాపను బట్టి పిల్లలను శిక్షించటం అనేది న్యాయమా అన్యాయమా? ఒక్కసారి మీ హృదయాలను మీరు ప్రశ్న వేసుకోండి. న్యాయమని ఎంతమంది అంటారు? ఏమ్మా, అన్యాయమని ఎంతమంది అంటారు? న్యాయమా అన్యాయమా? ఎందుకంటే మన మాటల్లో చెప్పేది కాదు, మన ఆలోచన కాదు, జరిగిన సందర్భాన్ని బట్టి నేను ఆలోచించి అసలు మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఒకసారి మనము ఆలోచిద్దామని ఆలోచించానండి. కాబట్టి ఈ విధముగా మనం ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు తగులుతుందా ఈనాటి కాలములో ఏనాటి కాలములో అని మన బైబిల్ని పరిశోధిస్తే బైబిలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ బైబిల్లో రాయబడినవి అన్నీ అందరికి కాదండి. ఇశ్రాయేలు పరిస్థితి వేరు, అన్యుల పరిస్థితి వేరు, క్రైస్తవుల పరిస్థితి వేరు. ఈవేళ ఏం చేశారంటే అన్నీ కలగలిపేశారు. అసలు ఏ కాలానికి చెందింది, దేనికి చెందింది, ఇది ఎవరికి సంబంధించినది, ఇది ఎవరికి ఆజ్ఞ, నేటాజ్ఞలేంటి, ఇలాగా ఏమి ఆలోచించడం లేదండి. నిజంగా ఈవేళ బైబిల్ని ఒక కళ్ళకూర గంపగా చేసేసారండి.
బోధల్లో కూడా అసలు ఏ బోధ చేయాలి, అసలు ఏ వాక్యానికి ఏ వాక్యం సరిపోతుంది, అలా వాక్యానికి సందర్భం ఏంటి కూడా ఆలోచించలేదు. అయ్యో 4 మాటలు తీసుకుని చెప్పేస్తే ప్రసంగం అయిపోతుందండి. కానీ దేవుడు అలాగవ్వలేదండి. ఇది ఒక క్రమ పద్ధతిలో ఒక చక్కటి భావన కలిగినటువంటి తాత్పర్యాన్ని దేవుడు ఇచ్చాడండి. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే చాలామంది అండి పాత నిబంధనలో ఉన్నవి పట్టుకొచ్చి ప్రతిదీ కలిపేస్తారు. అలాంటప్పుడు అన్నీ చెయ్యాలి, అంతే తప్ప ఇష్టమైనవి కొన్ని కలిపేసి ఇష్టం లేని కొన్ని తీయడానికి వీల్లేదండి. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర నిబంధనలో చాలా ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఆ ఆజ్ఞలు అన్నీ ఎవరివి? ఇశ్రాయేలువి. 10 ఆజ్ఞలు ఇశ్రాయేలువి. అంటే మనం పాటించవచ్చా? మనము పాటించవచ్చు. కానీ పాటించేవన్నీ ఖచ్చితంగా పాటించాలి కదా. మరి కొన్ని పాటించి కొన్ని వదిలేయటము అది కరెక్ట్ అంటారా? కుదరదు. ఆలోచన చేయండి. ఎందుకంటే ఒకసారి మనం పాత నిబంధనలకు వెళ్ళిపోద్దాం. నిర్గమకాండములో దేవుడు చెబుతూ ఇశ్రాయేలుకు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడండి. ఎందుకంటే మరి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు మరి ఇచ్చినటువంటి ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు ఆ కట్టడలను ఆ నియమాలను వారికి వివరిస్తూ ఉంటాడు. సీనాయి కొండ మీదకి వెళ్ళి సీనాయి పర్వతం మీద దేవుడు ఏవైతే ఇశ్రాయేలు ఎలాగ ఉండాలి, ఎలా బ్రతకాలి. ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్రము లేదు, దేవోక్తులు లేవు. అంతకుముందు కూడా చాలామంది మహానుభావులు బ్రతికారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు క్రమము లేకుండా పోతున్నారు, దేవుడు ఎందుకు భయభక్తులు లేకుండా పోతున్నారు. కాబట్టి ఒక రూల్స్, ఒక ఆజ్ఞ ఇవ్వాలి అని దేవుడు ఒక నిబంధన ఇక్కడ దాపెట్టాడండి కదా. ఇప్పుడు మనకు తెలుసు, రోడ్డు అంటే వెళ్ళినప్పుడు మరి కారు కానీ బైక్ కానీ ఎలా పడతాడో వీల్లేదు. ఒక క్రమం, ఒక రూల్స్ ఉంటాయి గవర్నమెంట్. ఆ రూల్స్ నిబంధన ప్రకారం మనం ఏదైనా చేయాలి. అప్పుడు మనుషుల్లో కట్టడి ఉంటుందో క్రమ పద్ధతి, క్రమశిక్షణ వస్తుంది. అందుకు దేవుడు ఇది పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఈ నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలుకు ఆజ్ఞలు ఇచ్చాడండి. ఈ ఆజ్ఞలు మనందరికీ తెలుసు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీద ఏ దేవుడి మీకు ఉండకూడదు, అలాగే దేవుడైన నామాన్ని యెహోవా వ్యర్థముగా ఆశ్రయించకూడదు. ఇలాగా ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. వీళ్ళకి తల్లిదండ్రులు సన్మానించిన అర్హత ఇలాగా ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 20వ అధ్యాయములో ఈ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి 5-6 వచనాలు చూస్తే అన్నాడైనా, ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రిల దోషము కుమారుల మీదగా రప్పించదును. నన్ను ప్రేమించి నాజ్ఞలు కైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడండి. ఇది ఇశ్రాయేలుకు ఇస్తున్నటువంటి ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడుతూ, పైనుంచి మీరు చదువుకొస్తే మనకు అర్థమవుతుందండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చదువుకుంటూ వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడంటే ఆయన, నేను మీ దేవుడైన యెహోవాను, నాకు చాలా రోషం గలవాడిని, చాలా కోపం గలవాడిని, మీరు తప్పు చేస్తే ఊరుకోను. అంటే నేను కోపము లేని వాడిని మీరు అనుకుంటారేమో, నేను దండించిన వాడిని మీరు అనుకుంటారేమో, చాలా కోపం గలవని చెప్పి, ఇదిగో మీరు ఏ విధమైన పాపము చేస్తే, ఏ విధమైన దోషము చేస్తే ఆ దోషాన్ని 3-4 తరముల వరకు మీ పిల్లల మీద ఉంచుతాను అన్నాడండి. మంచిది. అంటే ఇది ఎవరి నిబంధన? ఇది ఇశ్రాయేల్ నిబంధన. అలాగే ఇశ్రాయేలు తరాలలో ముందు తరాలకు వెళ్ళిపోతే చాలా మందిలో ఆ దోషం అలాగే వెళ్ళింది.
ఆ దోషాన్ని చాలామంది భరించినట్టు కూడా సాక్ష్యాలు మనకు కనబడతాయి. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళితేనండి, ఇంకా ముందుకు వెళ్తే అదే మరి నిర్గమకాండములో 34వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తే 7వ వచనం అంటాడైనా, చూడండి, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధములను పాపములు క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల దోషం తండ్రుల మీదకి వస్తుంది. ఇక్కడ 20వ అధ్యాయాన్ని, ఈ 34వ అధ్యాయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, 20వ అధ్యాయములో ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు చెప్పినప్పుడు చెప్పిన మాట ఇది. ఈ 34వ అధ్యాయం కూడా మీరు ప్రారంభం చదువుకుంటే ఇది కూడా ఏంటంటే, మరి దేవుడు ఇచ్చినటువంటి రాతి పలకలు ఏమైపోయినాయి, మొదటి పలకలు పగిలిపోయినాయి. ఇశ్రాయేలు పరిస్థితి చూసి మోసే గారు కోపం వచ్చి పగలగొట్టేస్తాడు. మరలా రమ్మన్నాడు, మరలా వెళ్ళాడు. రెండవసారి మళ్ళా రాతి పలకలు ఏముంటాయి, ఆజ్ఞలు ఏముంటాయి. మొదటి రాతి పలకల్లో ఆజ్ఞలే ఉంటాయి, రెండవ రాతి పలకలు ఆజ్ఞ ఉంటాయి. ఈ రెండవ రాతి పలకలు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మాట చెప్తున్నాడు ఆయన. అంటే ఈ ఆజ్ఞలలో ఒక మాటగా చెప్తున్నాడు. ఎవరికిది? ఇశ్రాయేలుగా చెబుతూ, ఇదిగో నేను ప్రేమిస్తే 1000 తరాలైనా ప్రేమిస్తాను, అలాగే నేను కోపపడితే వారి దోషము 3-4 తరం వరకు నేను దానిని మీపై వెంటాడుతాను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అది జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటను పట్టుకుని ఇవాళ కూడా చాలామంది ఏమన్నారంటే, ఇదిగో తల్లిదండ్రులు పాపము చేశారు కాబట్టి వారి పిల్లలకు ఈ గతి పట్టింది అంటున్నాడండి. అవునంటారా? అవునంటారా? అవును. ఎందుకంటే ఈ మాట ప్రకారం చూస్తే అవుననే అంటారు, కానీ దేవుడు కాదంటున్నాడండి. ఎందుకంటే బైబిల్ అనేది చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఎవరికి రాయబడింది, ఎందుకు రాయబడింది, వారి కాలాన్ని చూడాలి, వారి నిబంధనలు చూడాలి. కాలానుగుణంగా దేవుడు ఎన్నో చట్ట సవరణ చేసుకుంటూ వచ్చాడు, ఎన్నో నిబంధనలు మార్చుకుంటూ వచ్చాడు. బైబిల్లో ఎన్నో పరిస్థితులను ఆయన ఆజ్ఞలను ఇచ్చుకుంటూ వచ్చాడండి. చాలా జాగ్రత్తగా మన బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, నేటికి మీరు ఇదిగో తండ్రుల దోషము పిల్లల మీద ఉంటాదని మీరు అనుకుంటున్నారా అనేటువంటి మాట గురించి ఒక మాట మనం చూస్తే, భక్తుడైనటువంటి యోబు గారు ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడండి. భక్తుడైనటువంటి యోబు గారు యోబు గ్రంథాన్ని మనం చూస్తేనండి 21వ అధ్యాయములో, అందరూ తీసుకోండి బైబిలు, 21వ అధ్యాయములో ఒకసారి 19వ వచనాన్ని చూద్దాం. అమ్మ ఒక్కరు చదవండి అమ్మ. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టినేమో అని మీరు చెప్పుచున్నారు అంటున్నాడండి. అంటే మరి ధర్మశాస్త్రములు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడైనా, ఇదిగో మీ పిల్లలకు తండ్రుల దోషాన్ని పిల్లలకు 3-4 తరాల వరకు మోపుదని అంటున్నాడు. మోపాలంటే ఈ పాపాన్ని ఏం చేయాలైనా దాయాలి, దాచిపెట్టాలి కదా. అదే చెప్తున్నాడు. ఈయన ఏమన్నాడంటే వారి పిల్లలకు, ఎవరి పిల్లలంటే ఇక్కడ భక్తిహీనులు అని కనపడుతుంది మనకి. 7-8 వచనాలు మీరు చదివితే అక్కడ భక్తిహీనుల గురించి, దేవుడు అంటే భయం లేని వారి గురించి. ఈ భక్తిహీనులంటే అన్యులు కాదండి అండి, దేవుని యందు భయభక్తులు లేనివారు, నియమ నిబంధనలు లేనివారు, ఆయన క్రమాన్ని పాటించిన వారు, భక్తిలో బ్రతుకుచున్నామని భ్రమలో చెయ్యరాని కార్యక్రమాలు చేస్తూ లోకములో వారి ఇష్టానుసారం వెళ్ళిపోయే ప్రతి వారు కూడా భక్తిహీనులే.
అర్థమైందా? ఏంటి భక్తిహీనులు అనమాట, అంటే భక్తిని పాటించిన వారు, భక్తి లేనివారు అన్నమాట అండి. ఇలాగా భక్తి లేనివారు, దేవునికి వ్యతిరేకత ఉన్నవారు, భక్తి లేనివాడు ఎన్నో పాపాలు చేస్తాడు, ఎన్నో వేషాలు వేస్తాడు, ఎన్నో దోషాలు, వాడి పాపం వాడి కంట కనబడదు కాబట్టి ఇటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి అని చెప్పినట్టండి, వారి పిల్లల మీద మోపుటక దేవుడు వారి పాపమును వారి దాచిపెట్టినేమో అని మీరు చెప్పుచున్నారు అని చెప్పి కింద చూడండి, చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికి ప్రత్యుత్తరం ఇచ్చునుగాక అన్నాడండి. మీరు అనుకుంటున్నారేమో ఇంకను తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీద వస్తుందని మీరు అనుకుంటున్నారేమో, దాచిపెట్టాడు అనుకుంటున్నారా మీరు? లేదు లేదు, చేసిన వారు ఏం చేయాలంట, దానిని అనుభవించాలి. అంటే ఈ మాటను బట్టి చూస్తే మనకేమర్థం అవ్వాలి అమ్మా? ఈ మాటను బట్టి చూస్తే మనకేమర్థం అవ్వాలి? ఎవరు పాపము చేస్తే వారు అనుభవించాలి అని ఇక్కడ యోబు గారు మాట్లాడుతున్నారండి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇశ్రాయేలు కట్టడలు వేరు, ఇశ్రాయేలు నిబంధనలు వేరు. తర్వాత కాలానుగుణముగా నిబంధన మార్చుకుంటూ వచ్చి దేవుడు ఎన్నో విధులు మార్చాడండి. నిజంగా ఆ ఇశ్రాయేలు నిబంధన ఈవేళ ఈ భూమి మీద ఉంటే, ఆ కట్టడి ఉంటే అసలు మన అందరం కూర్చుంటామా? అసలు మనిషి అనేవాడు భూమి మీద ఉంటాడా? అప్పుడు నిబంధన ఏంటి? తప్పు చేస్తే శిక్ష వెంటనే మరణ శిక్ష, కాల, చెయ్య, కన్న, ఊరి వెలపల. ఇవాళ శిక్షలే. మరి క్రైస్తవులు పెద్ద పెద్ద పాస్టర్లు అని చెప్పుకుంటూ తప్పుల మీద చెప్పులు, వ్యభిచారాల మీద చెప్పులు చేస్తున్న వారు కూడా శిక్ష లేదు. ఏమైపోయింది మరి? అది అనుసరించాలి కదా. అంటే అవసరమైనవి తీసుకుంటే అవసరం లేనివి వదిలేస్తారు, కుదరదు. బైబిల్ అనేది కాలానుగుణముగా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలండి. అంతే తప్ప నీకు తోచినట్టు నువ్వు ఆలోచించుకుని కుదరదు, నీకు నచ్చిన నువ్వు చెప్పుకొని కుదరదు. నీకు నచ్చదేదేమో, వాక్యం వినే సంఘం నచ్చదేదేమో, కానీ ఆయన మెచ్చాలి. మనకు నచ్చడం కాదు, ఆయన మెచ్చాలి. కాబట్టి మనం ఆలోచన చేస్తే చక్కటి మాట మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, దానిని చేసిన వారినే ఏం చేయాలమ్మా అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇస్తాడయ్యా. ఇంకను తండ్రుల దోషం పిల్లల మీద ఉంటుందేమనుకుంటున్నారేమో. ఎందుకంటే ఇశ్రాయేల్ నిబంధన వేరు, వాళ్ళంతా మూర్ఖులు లేరు. అందుకే చాలా కఠినమైన నిబంధనలు పెట్టాడు వాళ్ళకి. తరతరాలుగా వారు పరలోకము వెళ్ళాలంటే తరతరాలు మరి దేవుని యందు భయభక్తులుగా ఉండాలి. అందుకే వారి ఆజ్ఞలలో అది నిబంధనగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది, అక్కడ రాస్తాడు కదని అక్కడే మనం ఆగిపోతే కుదరదు. బైబిల్ ఇంకా మనం ముందుకు చదవాలి, ఇంకా మనం ముందుకు వెళితే ఇక్కడ ఎవరి పాపమును బట్టి వారే దాన్ని అనుభవించాలని ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడండి? భక్తుడైన యోబు గారు. యోబు గారు ఏ కాలం నాటివో తెలుసండి అమ్మా? యోబు గారు ఏ కాలం నాటి ఉన్నారు? ఇళ్ళలో ఈ ధర్మశాస్త్రానికంటే ముందు కాలం నాటివాడు యోబు. అంటే తర్వాత రాస్తారు కదా, తర్వాత అనుకున్నారేమో. ఎందుకంటే ధర్మశాస్త్రానికంటే ముందు కాలం నాటివాడు యోబు అండి. నిజంగా చాలా, అందుకే వాళ్ళు మహానీయులేరు, భక్తులు అయ్యారండి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే ప్రవక్త అయిన యెరెమీయా వారు కూడా దేవుడు చెబుతూ ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. యెరెమీయా గ్రంథములో ఒకసారి 31వ అధ్యాయములో 29వ వచనం నుంచి మనం చదివితే అక్కడ కొన్ని మాటలు కనపడుతుంది. చూడండి. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసేనని మాట వాడు కొనరు. చూడండి,
తండ్రులు ద్రాక్షకాయలు తింటే ఎవల పళ్ళు పులుస్తాయంట? ఏండి, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయంట. పులుస్తాయా? ఏమండి, మీరు అన్నం తింటే మీ పిల్లల కడుమిడిపోద్దా? అరే, నేను దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రంలో, నేను తినేసాను రా, నీ కడుమిడిపోద్ది అని గుర్తుందా? అంటే ఒక వాడుకుడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈ ప్రజల్లో వాడుకుడిపోయింది. అయ్యో, వాళ్ళ పాపం చేశారు కాబట్టి వాళ్ళ శిక్షణ మీదకేస్తాడు దేవుడు. ధర్మశాస్త్రంలో చెప్పాడు కాబట్టి ఆయన ఒక వాడిక ఉండిపోయిందండి. ఆ భయము ప్రజలలో ఉండిపోయిందిగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటే, ఇగో తండ్రులు ఏం చేయడమ్మా, ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునని వారు మాట వాడుకొనరు. ఎందుకంటే ప్రతి వాడు కూడా తన దోషము చేతనే మృతునందును, ఎవడు ద్రాక్షకాయలు తింటే వాడి పళ్ళే పులుస్తాయిరా బాబు అంటున్నాడండి. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే, ఇప్పుడు తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పొలం. ఇప్పుడు తల్లిదండ్రులు పాపము చేస్తే పిల్లలకు వస్తుందా? రాదు. ఎందుకంటే కిందకి మీరు చెప్తుండే, కొత్త నిబంధన చేస్తూ ఉన్నాను, నిబంధన మారుస్తూ ఉన్నాను అంటాడంటే ఆయన. ఇక మీరు కింద 30లో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎందుకంటే మరి ధర్మశాస్త్రం వేరు, ప్రవక్తల గ్రంథాలు వేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన పరిస్థితి వేరు, మళ్ళా అపోస్తులు రాసిన పత్రిక పాఠ్యాల పరిస్థితి తెలుసండి. ఇవన్నీ మరి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మీరు బాగా ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం ఎప్పుడు ఇశ్రాయేలును శిక్ష విధించుటలో, ఇశ్రాయేలును శిక్షించుటలోనే కనపడుతూ ఉంటుంది. ప్రవక్తల గ్రంథాలు వచ్చినప్పటికి ఎంతో మందిని మరి అన్యులను దేవుళ్ళలోకి తిప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. యేసుక్రీస్తు వారి అద్భుతాలు కనపడతాయి. పత్రికలకు వచ్చినప్పటికీ మనిషి పరిశుద్ధాత్మ ధరించుకుని అలాగా భూమి మీద నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా బ్రతకాలో పత్రిక పాఠ్య భాగంలో మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈయనేమంటున్నాడంటే, ఇదిగో ప్రతి వాడు కూడా తన దోషము చేతనే మృతి పొందుతాడు. ఎవడు ద్రాక్షకాయలు తింటే వాడి పళ్ళే పొలుస్తాయి. అంటే ఎవడు తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా వాడు అనుభవించాలి. అంతే తప్ప తల్లిదండ్రులు తప్పు చేస్తారనుకోండి, ఇశ్రాయేలు కుదిలేండి. ఇప్పుడు మన కాలం చూస్తున్నాం, మారిన పరిస్థితి చూస్తున్నాం. ఏంటి, మనలోనే తప్పు చేస్తే మన పిల్లలు శిక్షించాడనుకో, వాడు నీతిగా బ్రతుకుతున్నాడు, బాప్తిసం పొందాడు, ప్రభువులో నీతిగా చక్కగా యథార్థంగా బ్రతుకుతున్నాడు, ప్రార్థన అంటే భయభక్తులు, భక్తి జీవితం కలిగి విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు వాడి తండ్రి దేవుని సన్నిధికి రాకుండా, దేవుళ్ళో ఉండకుండా తప్పు చేశాడు కదా. ఇప్పుడు అతను దేవుడు అంటే తెలియదు, భయభక్తులు లేదు, వాక్యం ఎరగలేదు, తప్పు చేశాడు. వీడేమో దేవునిలో ఉన్నాడు, విశ్వాస జీవితంలో ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని కొరకు బ్రతుకుచున్నప్పుడు మరి వీడిని శిక్షిస్తే మరి దేవుడు ఏమవుతాడు? దేవుడు, మీకు అర్థమవుతుంది చెప్పిన మాట, దేవుడు ఏమవుతాడు అన్నాడు కదా. నువ్వు బాప్తిసం పొందినా నేను రక్షిస్తున్నాడు కదా, నువ్వు నా కొరకు జీవిస్తే నీతి కిరీటం ఇస్తున్నాడు కదా, నా కొరకు సన్మానిస్తే పరలోకము సుఖ సంతోషిస్తున్నా, ఇన్ని మాటలు ఇచ్చిన దేవుడు ఆ మాట పట్టుకుని దేవుళ్ళో బ్రతుకుచున్నప్పుడు మరలా మనల్ని శిక్షిస్తే మాటలన్నీ ఏమైపోతాయి? మాట తప్పేవాడు మన దేవుడు. ప్రపంచము తల్లకిందులైపోయిన మాట తప్పనివాడు మన దేవుడు అండి. బైబిల్ అర్థము చేసుకోవటంలో పొరపాటు పడుతున్నారండి. మన్నొక ఆయన అంటాడండి, సీనాయి పర్వతం మీద వెళ్ళి మోషే గారు ఏమన్నాడే, ప్రభువా నీ ప్రజలందరూ కూడా అసలు నీవెవరెవరు అడుగుతున్నారు, అసలు నీ పేరేంటి మాకు తెలియదు, నువ్వు దేవుడు అని మాత్రం మాకు తెలుసు,
నువ్వు దేవుడు అని మాత్రం మాకు తెలుసు. మరి దేవుడికి ఒక పేరు ఉండాలి కదా. ప్రజలందరూ పేరేంటి అడుగుతున్నారు నాయన, నీ పేరు వాళ్ళకి చెప్పాలి. ఒకసారి నీ పేరు చెప్పిన ఆయన అంటే ఏమన్నాడైనా, నేనున్నవాడును అనివాడును యెహోవానై ఉన్నాను అని ఎవరు చెప్పారన్నమాట? మొన్నొక దరిద్రుడు ఎవడో పాస్టర్ అండి, పైగా పెద్ద పాస్టర్ అంటాడైనా, అసలే యెహోవా అని పేరు దేవుడికి పెట్టిందే మోషే గారంట. పాస్టర్ గారు అయినండి, యెహోవా అని పేరు దేవుడికి మోషే గారు పెట్టారా? మోషేలకు అడిగాడు ఏం పేరునైతే, అనువాడు ఉన్నవాడును యెహోవానైనా నేనంటే, లేదు మోషే దేవుడిని యెహోవాగా పరిచయం చేశాడంటానండి అని బైబిల్ అలాగే అర్థమవుతుందండి. తప్పుడు బోధలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోజులు మంచివి కాదు. ఎన్నో భ్రమలతో మనుషులను భయంకరమైన స్థితిలోకి తీసుకుపోతుంది అపవాదండి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమంటే, తల్లిదండ్రులు ద్రాక్షాకాయలు తింటే పిల్లలకు పొలవయ్యా, ఎవడి దోషమును బట్టి శిక్ష వాడికి వస్తుంది, ఎవడి తీర్పును బట్టి వాడి శిక్ష అనుభవించాలి అని చక్కటి మాట ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే యెహెజ్కేలు గ్రంథంలో కూడా కొన్ని మాటలు కనబడబడతాయి. ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట చూస్తే 18వ అధ్యాయము ఒకసారి 20వ వచనాన్ని కూడా చూద్దాం. ఈ ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆనాటి యోధా వారికి, యెరూషలేములో వారికి, వీళ్ళందరికీ ఆయన చదివిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రవక్తల గ్రంథాలు వచ్చినప్పటికి ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏమైపోయారండి, ఎడిపోయారు, గోత్రాలుగా చెదిరిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే 20వ వచనం చూడమమ్మా, పాపము చేయువాడు మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మొయ్యట లేదని, కుమారుడు దోష శిక్షను తండ్రి మొయ్యడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందుతుంది, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందుతుంది అన్నాడండి. ఖచ్చితంగా చెప్పాడు ఏమని, తండ్రి తప్పు చేస్తే కుమారుడికి రాదు, కుమారుడు చేస్తే తండ్రికి రాదు. ఎవడి శిక్షకు దేవుడు వాడికే ఇస్తాడు, అలాగే ఎవడి నీతిని బట్టి దేవుడు వాడికే నీతిపరులుగా చూస్తాడు. ఆలోచన చేయండి. ఎందుకంటే మన ప్రార్థన మన బిడ్డలకు మేలు చేయొచ్చు, మన తోటి వారికి మేలు చేయొచ్చు, సంఘానికి క్షేమము చేయొచ్చు. అంతేకాదండి పాపాన్ని పోగొట్టేదు, నీతిమంతుడు నిలబెట్టేదండి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఎవడి క్రియలు బట్టి వాడికి ప్రతిఫలము, అంతే తప్ప ఒకని క్రియలు బట్టి ఒకరికి ప్రతిఫలం ఇచ్చేవాడు కాదు దేవుడండి. ఈ లోకంలో ప్రభుత్వాలు చూడండి, న్యాయస్థానం చూడండి, డబ్బును చూసి, బలగాను చూసి, అధికారం చూసి తీర్పులు ఇస్తారు వాళ్ళు. దేవుడు అలా చూడండి, ఒక పక్క నీతిని, ఒక పక్క అన్యాయాన్ని తూకం వేస్తాడండి. ఆయన తూకములో ఏ తేడా ఉండదు. ఆ రెండింటిని తూకం వేస్తున్నప్పుడు ఏది ఉందో, ఏది తోచబడిందో చూస్తాడండి. దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన దృష్టికి ఏ భేదము లేదండి. గొప్పవారని లేదు, పేదవారని లేదు. ఏంటి ఆయన దృష్టికి స్త్రీ పురుషు, ఏంటి అధికారులు అనధికారులని ఏ భేదము లేదు దేవుడి దృష్టికి అండి. ఆయన దృష్టికి అందరూ సమానులండి. అందుకే ప్రపంచములో గొప్ప దేవుడు అయ్యాడండి ఆయన, మహోన్నతుడు అయ్యాడండి ఆయన. ఇవాళ ప్రపంచములో వన్ అండ్ ఓన్లీ. మరి గొప్ప దేవుడికి ఎందుకు అయ్యాడంటే ఆయన దృష్టికి ఏ భేదము లేదు. ఆయన దృష్టికి అందరూ సమానులు. లోకములో అయితే చాలా భేదాలు ఉంటాయి, లోకంలో చాలా పరిస్థితులు ఉంటాయి, లోకంలో చాలా స్థితిగతులు ఉంటాయండి. గొప్ప దేవుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే చూస్తున్నట్లయితే తండ్రి యొక్క దోష శిక్షణ ఏమవుతాడమ్మా, కుమారుడు మయుడు, కుమారుడు దోష శిక్షణ తండ్రి మయుడు.
అసలు నీతి పరుడి నీతి ఆ నీతికే వస్తుంది. అంతే కదా, తప్పు చేసిన వాడు ఆ తప్పు వాడికే వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు తండ్రిని బట్టి కొడుకుని, కొడుకుని బట్టి తండ్రిని శిక్షిస్తే అసలు లోకంలో మనం ఉంటామంటారు. ఈ లోకంలో ఆలోచన చేయండి. ఇప్పుడు నిలబడి ఇక్కడ వాక్యం చెబుతున్నాం. ఒక నాటి కాలంలో మా నాన్నకి మరి బైబిల్ అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. ఎన్ని పొరపాట్లు చేస్తుంటారు, ఆయన తప్పులు చేస్తుంటాడు. మరి ఆ టైంలో ఆయన కొడుకులుగా మా అందరినీ శిక్షిస్తే ఏమైపోవాలి? మేము చచ్చిపోవాలి కదా. ఇక్కడ నిలబడి ఉన్నాము, ఎదురు నిలబడి ఉన్నాము. దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈవేళ కూడా చాలామంది ఇదే అన్నారండి. ఏదన్నా చిన్న పిల్లోడికి దెబ్బ తగిలితే, చిన్న పిల్లోడికి అన్యాయం తగిలితే, చిన్న పిల్లలు కూడానండి, వాడికి ఏం మార్గం తెలుస్తాడికి, వాడికి ఏం మాయ తెలుస్తాడికి. వాడు కూడా అండి ఆ తల్లిదండ్రులు తప్పు చేశారండి, పాపం చేశారండి, అందుకే ఈ గతి పట్టింది. అయ్యో పాపము అనవలసిన స్థితిలో మనిషి మనసు ఎంత కఠినమైపోయింది చూసారా. అయ్యో పాపము తగిలిందా అనడానికి వాళ్ళ తండ్రి తప్పు చేశారు కనుక శిక్ష తగిలింది అనడానికి తేడా ఏముందనుకున్నారా? ఏమి లేదా అమ్మా? నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దెబ్బ తగిలిందండి, అయ్యో పాపము దెబ్బ తగిలిందా, ఇలా జరిగిందా అన్నదానికి వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశారు కదా, తగిలిందిలే అన్నదానికి తేడా ఏంటనుకున్నారా? చాలా తేడా ఉంది. మాట ఒకటే, ఇందులో ప్రేమ ఉంది, ఇందులో దయ ఉంది. ఎందులో? అయ్యో పాపం అన్న దానిలో తల్లి తండ్రులు చేశారు కాబట్టి తగిలిందిలన్నా ఆ చిన్న పిల్లవాడి మీదకి ఏమి లేదు, కనికరేము లేదు, దయ లేదు, ద్వేషము, ఆక్రోషం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అందుకే మనం ఆలోచన చేస్తే నీతి పరుని నీతి ఆ నీతికే చెందిత, దుష్టుని దుష్టత్వము దుష్టునికే చెందుతుంది. ఎవడు తప్పు చేస్తే వాడి శిక్షను అనుభవించాలి, ఎవరు పాపము చేస్తే శిక్షను వాళ్ళు అనుభవించాలి అంటున్నాడండి. ఎందుకంటే ఒకసారి రాజుల గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక రాజు ఉన్నాడండి, అహజ్యా అనే రాజు. అమజ్యా అనే రాజు గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే రాజులు గ్రంథము 2వ రాజుల గ్రంథములో ఒకసారి మనం తీద్దాం. 14వ అధ్యాయాన్ని మీరు చూస్తానండి. 2వ రాజుల గ్రంథములో 14వ అధ్యాయములో ఇక్కడ అమజ్యా అనే రాజు ఉన్నాడండి. ఈయన ఏమిటి అని మనం ఆలోచన చేస్తేనండి, ఈయన తండ్రి రాజుగా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆ తండ్రిని చంపేశారు. వాళ్ళ తండ్రిని చంపేశారు. చంపేసిన సందర్భంలో మరలా తర్వాత ఈయనేమాడినా రాజు అయ్యాడు. ఈయన రాజు అయ్యాడు. ఇప్పుడు ఈయన రాజు అయిన తర్వాత ఏం చేయాలంటే ఆక వంశములను వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఈయన చంపేయాలి. అది వాళ్ళ నిబంధన. అయితే ఇక్కడ మన కిందకు వచ్చేటప్పటికి అంతా చదవద్దు కానండి, ఒకసారి 6వ వచనం చూడండి. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే శిక్ష నందును అని మోసే వ్రాచి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఏమడమ్మా నరహంతకుల పిల్లలను అతడు అంతము చేయలేదంటండి. అంటే ఈయన తండ్రి రాజుగా ఉన్నప్పుడు ఎవరైతే ఆయన తండ్రిని చంపేశారో, ఈయన తండ్రి హత్యలో ఎవరైతే పాలిభాగస్థులుగా ఉన్నాడో ఈ అమాజ్య ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా చంపేశాడు. వాడు చంపినప్పుడు ఏం చేశాడంటే వాడు పిల్లలనే చంపలేదు. పక్కలు అడుగుతారు కదా, మరి పిల్లల్ని ఎందుకు చంపలేదు, పిల్లల్ని ఎందుకు వదిలేస్తావు, రేపొద్దున్న మళ్ళీ వాళ్ళు వస్తారేమో నీ మీదకి, రాజ్యం మీదకి, వాళ్ళు రాజులైపోతారేమో, ఎందుకు చంపలేదంటే లేదు ధర్మశాస్త్రములో మోషే కొరకు ఆజ్ఞ ఇచ్చారు,
అదేంటంటే తండ్రుల దోషం బట్టి పిల్లలకు, పిల్లల దోషం బట్టి తల్లిదండ్రులకు శిక్ష విధించకూడదని ఆజ్ఞ ఇచ్చాడయ్యా. ఇప్పుడు ఆజ్ఞను బట్టి నేను ఏం చేస్తానంటే వారి పిల్లల్ని ఏం చేస్తాను, నేను ఇప్పుడు విడిచిపెట్టేశాను అంటున్నాడండి. ఆలోచన చేయండి. ఏమా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం ఎవరిచ్చినట్టు ఆజ్ఞ? మోషే గారు ఇచ్చారు. నిర్గమకాండములు మనం చూస్తాం. రాతి పలకలు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు మనం చూస్తాము. అలాగే కాలానుగుణముగా పరిస్థితి మారుతూ ఉండగా ఇశ్రాయేల్లో దేవుడు పరివర్తన తీసుకురావడానికి ఎన్నో పరిస్థితులు ఆయన కలగజేసుకుంటూ వచ్చాడండి. అందుకే ఏమంటాడు తెలుసండి, వారు వినలల్లని ప్రజలైపోయారు, మార్పు నందన వారు అయిపోయాడు అంటాడండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎక్కడుందంటే ఇదమ్మా, ధర్మశాస్త్రములో మోషే గారి ద్వారా దేవుడు రాయించాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఎన్ని గ్రంథాలు అమ్మా? ధర్మశాస్త్రం అంటే ఎన్ని గ్రంథాలు? 5 గ్రంథాలు. ఆది, నిర్గమ, సంఖ్య, లేవి, ద్వితీయోపదేశకాండము. 5 గ్రంథాలు ధర్మశాస్త్రం అంటండి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇది ధర్మశాస్త్రములో మరి ఏ గ్రంథములో ఎక్కడ రాయబడిందని ఆలోచిస్తే ఒకసారి ద్వితీయోపదేశకాండకాన్ని అందరూ కూడాను ధర్మశాస్త్రంలో చివరి పుస్తకమైనటువంటి ద్వితీయోపదేశకాండానికి వచ్చినప్పటికి ఇది ఇశ్రాయేలు ప్రయాణములో ఉన్నటువంటి పరిస్థితుల్లో కట్టడలను ఎన్నో ఇక్కడ ఆయన మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయము ఒకసారి 16వ వచనం చూడండి. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును అన్న చూడండి. ఎందుకంటే నిజానికి అసలే 3-4 తరాలు దోష శిక్ష అంటే ఎలాగుంటుంది? చాలా భయంకరంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు అక్కడ బాగా చదివలేదు, బాగా ఆలోచించేది. శిక్ష ఏమో చిన్నది, కృపేమో పెద్దది. శిక్ష అంతా 3-4 తరాలే, కృప ఎంతమ్మా? 1000 తరాల కృపంట. మరి 1000 తరాల కృప ఉన్నప్పుడు ఆ కృప మన వంశముల వారికి ఇవ్వాలని పాటుపడేవారు ఎంతమంది ఉంటారు భూమి మీద? ఉంటారండి. ఆలోచన చేయండి. ఎవరి బ్రతుకు వారిది, ఎవరి జీవితం వారిది, ఎవరి పరిస్థితులు వారివి. ఈవేళ తల్లిదండ్రుల పట్ల పిల్లలకి, పిల్లల పట్ల తల్లిదండ్రులకి ప్రేమ ఐక్యతలు కూడా సన్నగిలిపోయినవండి. ఆలోచన చేయండి. లోకము చాలా మరి భయంకరంగా ఉంది. లోక పరిస్థితులు చాలా విడ్డరంగా ఉన్నాయండి. ఎందుకంటే ఎవరి బ్రతుకు వారిది, ఎవరిష్టం వారిది, ఎవరి స్థితి వారిది అని అంటున్నారండి. లోకాలు మనం చూస్తున్నాము. ఎందుకంటే కొద్దో గొప్ప మనం ఆలోచన చేస్తే అక్కడక్కడ కుటుంబములుగా తల్లిదండ్రులు, అత్తమామలు అత్తుకుని బ్రతికే వారు చాలా తక్కువ. ఇవాళ ఎక్కువ మంది ఆస్తులు లాగుకొని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? గెంటేసేవారు కొంతమంది. అలాగని తల్లిదండ్రులు ఏం గొప్పలు కాదండి. వాళ్ళలో కూడా దుర్మార్గులు చాలామంది ఉన్నారండి. వాళ్ళలో కూడా పిల్లల్ని పట్టించుకోని వాళ్ళు, పిల్లలను చూడని వాళ్ళు, ఒక పిల్లోడంటే ప్రేమ, మరొక పిల్లోడంటే ప్రేమ లేని వారు, ఈ వ్యత్యాసాలు కూడా చాలామంది ఉన్నారు. అంతే తప్ప ఎంతసేపు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చేసి పిల్లల మీద నెట్టేస్తున్నారు. ఎప్పుడు ఒకవైపు చూడకూడదు మనం అండి, రెండో వైపు చూడాలి. ఆ మధ్యకాలం భీమాల్లో హత్య జరిగింది కదా, ఆ తమ్ముడిని అమ్మని చంపాడు కదా. ఎందుకు చంపాడు వాడు? భీమారు శంకరప్ప వారి వీధులు ఎందుకు చంపాడు వాడు? వాళ్ళ దెయ్యాలు నేను చంపేస్తానని తెల్లగట్ల 4 గంటలు పొడిచాడు కదా తమ్ముడిని, ఇద్దరిని. చివరికి ఇంట్రాగ్రేషన్లోకి వెళ్తే ఏం చెప్పాడు తెలుస్తాడు? వీడు లావుగా ఉన్నాడని అంటాడండి. వీడంటే ఇష్టం లేదంటే వీడిని ప్రేమించదంట వాళ్ళ అమ్మండి. వాళ్ళ తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తుందంట. వాళ్ళ తమ్ముడు ఏది చెప్తుందని అంటాడు, వీడంటే ఇష్టం ఉండదంటే వీడు పట్టించుకోదంటండి. అందుకే చంపేస్తారు అన్నాడండి.
నిజమే, ఎందుకు విసిగిపోయాడు. ఈ వ్యత్యాసం తల్లిదండ్రుల్లో కూడా ఉందండి. పిల్లల్లో ఉంది, తల్లిదండ్రుల్లో ఉంది. సమాజం చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఏం చెప్తుందంటే ఇక్కడైనా ధర్మశాస్త్రం ఏముందంటే ఇక్కడ ఏం చెప్తుందంటే అమ్మైనా తండ్రుల కుమారుల దోషం బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. అలాగే తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవరిని పాపము నిమిత్తము వాడే శిక్ష పొందాలి. ఆలోచన చేయండి. ఎందుకంటే నిజంగా ఆ సీనాయి పర్వతం మీద వచ్చినప్పుడు దేవుడు మోషేకి చెప్పిన ఆ మాటను బట్టి అయితే ఈ భూమి మీద ఎవడు బ్రతకడండి, ఎవడు బ్రతకడు. తర్వాత అదే మోషే ద్వారా మన దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? లేదు లేదు, ఎవడిని బట్టి వాడికి శిక్ష విధించండి. అంతే తప్ప ఏదో వాడికి దెబ్బ తగిలిందని, ఏదో వాడికి రోగం వచ్చిందని, ఏదో వాడికి బలహీనత వచ్చిందని, వాళ్ళ తండ్రులు చేసిన పాపమే వీడిని వెంటాడుతుంది అనే మాట మనం మాట్లాడకూడదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే వాక్యం తెలియని వారు అనేక రకాలుగా మాట్లాడతారు. ఏంటి వాక్యం తెలియని వారు, భక్తి లేని వారు ఎలా మాట్లాడినా చెల్లిపోతుంది. కానీ వాక్యము తెలిసిన భక్తి కలిగిన మనమండి ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడలేము. ఎందుకంటారా? ఎందుకంటే నీ నోట వచ్చి ప్రతి మాట అక్కడ దేవుడు రాసుకుంటున్నాడు. అందుకే ఎక్కువగా మనం మాట్లాడే కంటే చాలా తక్కువగా చాలా జాగ్రత్తగా ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇది కరెక్ట్ కాదా అని మనము ప్రతి మాటనండి. మాట అంటే ఏదో వాక్యంలోనే మాట కాదండి. మీరు ఇంటికాడ కూర్చొని చక్కగా కౌలు చెప్పుకుంటారు కదా, ఆ మాటలు కూడా రాసుకుంటాడు అక్కడేనండి. ఏది మొదట చాలామంది అనుకుంటున్నారు అక్కడే రాసుకోనుకుంటారా, ఇంటికాడకు వచ్చిన కబులు చెప్పే మాటలు కూడా నువ్వు ఎన్ని దోష మాటలు మాట్లాడుతూ ఎన్ని మంచి మాటలు మాట్లాడుతున్నావు, నీ పనులు ఎన్ని వాక్యాలు దేవుడి గురించి మాట్లాడుకుంటున్నావు, ఎన్ని పక్కింటి వారి గురించి మాట్లాడుకుంటున్నావు, నీ ఫోన్లో ఎన్ని మంచి మాటలు చెబుతున్నావో, ఎన్ని చాడలు చెబుతున్నావో అన్నీ రాసుకుంటాడేనండి. ఆయన దగ్గర జ్ఞాన సృష్టి, ఆయన దగ్గర మామూలుగా కూడా అయినండి. ఆయన మెమొరీ మన మెమొరీ కాదండి. ఎన్ని కోట్ల మందిని చూస్తున్నదంటే ఆయన కన్ను, అసలు ఆయన మెమొరీ ఎంత ఉంటుంది. ఎందుకంటే ఈ అమాత్యను రాజు ఏమన్నాడంటే, ఇదిగో నేను వారి పిల్లలను చంపను, ఎందుకంటే ధర్మశాస్త్రంలో మోషే కొరకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ప్రకారము ఎవడు తప్పు చేస్తే శిక్ష వారికే పడాలి. తండ్రులు తప్పు జరుగు, తల్లి చంపేస్తున్న వారి పిల్లల బాధ్యులు కాదు. అలాగే పిల్ల తప్పు చేస్తే తండ్రుల బాధ్యులు కాదు. ఎవరి శిక్ష ఎవరి పాపానికి వారే బాధ్యులు అంటున్నాడండి. అంతే తప్ప ఏంటి మనము మంచివారిగా చక్కగా మనం బ్రతికేస్తున్నాం, మన బాప్తిసం తీసుకున్నాము, దేవుని కొరకు బ్రతుకుతున్నాం, నీతి నియమాల్లో ఉన్నాము కదా. మన కొడుకు గుడికి రాడు, బాప్తిసం లేదు, లోకములో అరిష్టం వచ్చినట్టు వ్యసనాలన్నీ భరించేసి తిరిగేస్తున్నాడు. మనల బట్టి వాడిని పరలోకం తీసుకుపోతాడా దేవుడు? తీసుకుపోతాడా? సత్యన తీసుకెళ్ళడు. ఎవడి నీతి ఆ నీతి పరుడికే చెందుతుంది, ఎవడి దోషమును బట్టి శిక్ష వాడికే పడతాది. అంతే తప్ప మనము ఒకరి దోషాన్ని మరొకరి మీద, ఒకరి నీతిని బట్టి మరొక నీతిని మనం ఎదగకూడదండి. వాళ్ళు చాలామంది వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని మాటలు విడిచిపెట్టి బోధకులను వెంబడిస్తూ ఆ బోధకులేదో పరలోకం తీసుకుపోయేవారు లేక వారి వెంటే తిరిగి సమాజంలో ఎంతోమంది ఉన్నారండి. ఎందుకంటే నీ బోధకుడు లేదా నీ తల్లిదండ్రులు ఇలాగా మన కుటుంబ పెద్దలు ఎవరి గురించి మనం ఆలోచన చేసినా వాడు మంచివాడైతే, వాడు నీతిపరుడైతే ఆ నీతి వాడికే చెందుతుంది. కానీ వాడిని వెంబడిస్తున్న నీకు మాత్రము ఆ నీతి రాదు. నీతి రావాలంటే నీకు నువ్వుగేం చేయాలి? కష్టపడాలి, నీకు నీవుగా పని చేసుకోవాలి, నీకు నీవుగా దేవుళ్ళో భక్తి జీవితం బ్రతకాలి.
నీ ప్రార్థన నీ పిల్లలను దీవిస్తాడు దేవుడు. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ ప్రార్థన నీ తోటి వరకు యోగశ్రమలు ఇస్తాడని దేవుడు. అంతే తప్ప నీతి అనేది ఎవరికి వారికే సంపాదించుకోవాలి. మనకు బాగా తెలుసు ఏమండి, ఆది కాండములో నీతిమంతుడు ఎవరు తెలుసండి? అబ్రహాము గారు కదా. ఆ 18వ అధ్యాయాన్ని మీరు చూస్తానండి, అక్కడ అబ్రహాము ప్రయాసం అంతా, అబ్రహాము ఆశ అంతా, అబ్రహాము కోరికంతా ఏం తెలుసండి? ఎలాగైనా సరే సొదొమ గొమొర్లను కాపాడాలి. మీరు అధ్యాయాన్నిటికీ బాగా చదవండి. అబ్రహాము గారు సొదొమ గొమొర్లను కాపాడాలి. అక్కడ ఏం చెప్పాడంటే, మరి ఈ సొదొమ గొమొర్లను దేవుడు నాశనం చేసేటప్పుడు చేస్తానన్న పని నా స్నేహితుడు అబ్రహాముకి నేను దాయకూడదు, ఒకసారి చెప్పేస్తాను అబ్రహాం గారికి అని వచ్చి దేవతతో వచ్చి అబ్రహాం గారికి, మరి అబ్రహాం గారు మరి ఇలాగా దేవుడు సొదొమ గొమొర్లను కాల్చేస్తున్నాడు, వాళ్ళ పాపం చాలా పెద్ద అయిపోయింది, అసలు దేవుని దృష్టికి వాళ్ళ పాపం గొప్పదైపోయింది, క్షమించే స్థితి కూడా లేదయ్యా, దాన్ని కాల్చేస్తానంటున్నాడు దేవుడు అని చెప్పినాడు. అబ్రహాం గారు ఏమన్నాడంటే, అయ్యా ఆ పట్టణాన్ని మీరు కాల్చొద్దు అన్నాడు. సర్లే కాల్చలే అన్నాడు. కాల్చకూడదంటే నేను ఏమని, ఒక 50 మంది నీతిమంది ఉంటే వదిలేస్తానన్నాడు. ఒక 50 మంది నీతిమంది ఉంటే వదిలేస్తాన్నాడు. సర్లే అన్నాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? 40కి వచ్చాడు, మళ్ళా 30కి వచ్చాడు, మళ్ళీ 20కి వచ్చాడు. ఇలాగా చివరికి ఎంతమందికి వచ్చాడు? 5 నన్న ఉంటే విడిచిపెట్టేస్తావేంట అన్నాడు. విడిచిపెట్టేస్తాను అన్నాడు. అంటే ఆయన తాపత్రయించుడు. అక్కడ లోతు వారి కుటుంబం ఉంది, వారి బంధువులు ఉన్నారు, ఆ పట్టణాన్ని ఎలాగైనా కాపాడాలి అని ఇన్నిసార్లు దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తారు. ఎవరు? అబ్రహాము గారు. ఎన్నిసార్లు? 50 నుంచి 5 వరకు కాపాడయ్యా అంటున్నాడు. అలాగే అబ్రహాము కాపాడతానన్నాడండి కదా. అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? ఏమో లోతు తన కుటుంబం కనబడుతుంది. ఎంతమంది? 4. 5 అడిగాడు కదా, 4 కదా, 1 కదా తక్కువ విడిచిపెట్టచ్చు కదా. 5 కదా అడిగాడు, 4 1 కదా తక్కువ విడిచిపెట్టచ్చు కదా. ఆలోచన చేయండి. ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. అందుబట్టి అబ్రహామును బట్టి అబ్రహామును రక్షించాలి, అబ్రహాము ఇచ్చిన బాటను బట్టి లోతును రక్షించాలి. లోతు నీతిమంతుడు కాబట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలి. అది దేవుని సంకల్పం అండి. అంతే తప్ప అబ్రహాము అడిగాడు కదా, అబ్రహాము నీతిమంతుడు కదని సొదొమ గొమొర్లను దేవుడు విడిచిపెట్టాడా? అంటే దీని అర్థం ఏంటి? తెలుసండి, దేవుడు తలుచుకుంటే ఎవడి శిక్ష బట్టి వాడికి వస్తుంది. అంటే అక్కడ నీతిమంతుడు ఉన్నప్పటికీ కూడా ఆ నీతిమంతుడే రక్షింపబడతాడు తప్ప వెనకున్న వారికి శిక్ష తప్పదు. అబ్రహాము అంటే మామూలు స్నేహితుడా? అలా అబ్రహాము క్యారెక్టర్, అబ్రహాము స్థితి ఎంత గొప్పది. అబ్రహాము చాలు ఇక మాట్లాడొద్దు అన్నాడు. ఎందుకంటే తర్వాత స్టెప్ ఏమంటారు తెలుసండి, ఒక్కడుంటాడయ్యా లోతు, ఆయన బట్టి నువ్వు పట్టణాన్ని అతను గాబే అన్నాడు. ఏంటి ఇన్నిసార్లు అడిగిన అబ్రహాము కోసం దేవుడు ఆ పట్టణాన్ని కాపాడలేడా? ఈజీగా కాపాడేస్తాడండి. కానీ అక్కడ అబ్రహాము లోతు నీతిమంతులు వాళ్ళే వెళ్ళాలి, దుర్మార్గులు వెళ్ళడానికి ఇష్టం లేదు. అంటే మీరు బాగా ఆలోచన చేయండి. తల్లిదండ్రులు ప్రార్థనా పరులు కదా, లేకపోతే మా బిడ్డల ప్రార్థనా పరులు కదా అనుకుంటున్నారేమో. ఆ పప్పులు ఇక్కడే అక్కడేమి చల్లవు. ఎవడు నీతిమంతుడైతే వాడే వెళతాడు, ఎవడు పాపము చేస్తే వాడికి శిక్ష తప్పదండి. అబ్రహాము ప్రయాసపడిన, దేవుడు ప్రాధేయపడిన సొదొమ గొమొర్ల దేవుడు విడిచిపెట్టాడా? అబ్రహాము మాటే వినలేదు కదా, మన మాట వింటాడా? మీకు అర్థమవుతుందా? అబ్రహాం మాట వింటే 50 మంది అన్నప్పుడు ఎలాగ ఆలోచించండి. అక్కడ అర్థం ఏంటంటే, భావం ఏంటంటే,
నీతిని బట్టి, ఎవరి నీతిని బట్టి వారు రక్షింపబడతారు. అది దేవుని బిడ్డలుగా. ఇంకా అద్భుతమైన మాట ముందుకెళ్తే యెహెజ్కేలు గ్రంథములో చాలా అద్భుతమైన మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథములో 14వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము ఒకసారి యెహెజ్కేలు గ్రంథం తీయండి. 14వ అధ్యాయంలో చూస్తే ఒకసారి ఎక్కడ 12వ వచనం ఒకసారి 12వ వచనం చూడండి. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగ చెప్పాడు, ఏమన్నా నరపుత్రుడా, దేశం ఏమైపోయింది, పాడైపోయిందంట. ఆ దేశం అంటండి దేవుని దృష్టికి ఏమైపోయిందంట, చాలా చెడ్డదైపోయిందంట అండి. దేశం పాడైపోయింది, దేశము దేవుని దృష్టికి చెడ్డదైపోయింది. వాళ్ళందరూ విశ్వాసఘాతకులైపోయారు, దేవునికి విరోధులైపోయారు. అక్కడ అసలు దేవుని పట్ల భయభక్తు కలిగి బ్రతకడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఏది? దేశము కదా. చూడండి, దేశము పాడైపోయింది, దేవుని దృష్టికి చెడిపోయింది కదా. అటువంటి దేశములు అంటే ఎవరంటమ్మా, ఒకరు నావోహు గారు, 2 దానియేలు, 3 యోబు. అసలు క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టర్. నావోహు ఎటువంటి వాడు, అసలు యోబు గారు ఎటువంటి వాడు, దానియేలు ఎటువంటి వారు, ఆలోచన చేయండి. ఇక 3 నీతిమంతులండి, ఒక్కడు కాదు. నావోహు తరానికి నీతిమంతుడు. ఆలోచన చేయండి. ఏంటి యోబు వాళ్ళ భక్తి జీవితంలో దేవుణ్ణి బ్రతికించటం, దేవుణ్ణి మరి గెలిపించటంలో ఎంత గొప్పవాడు తెలుసు అంటండి. అటువంటి వారు ఉన్నారంట ఏ పట్టణంలో, ఆ పట్టణంలో. ఎవరమ్మా, నావోహు, దానియేలు, యోబు. మరి ఈ 3 బట్టి ఈ పట్టణానికి, ఆ దేశాన్ని కాపాడేచ్చు కదా అంటున్నాడు. అటువంటి 3 ఆ దేశంలో ఉన్న ఆ 3 మాత్రమే కాపాడబడతారు, కానీ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కాపాడబడరు, అందరికి శిక్ష వేసేస్తారన్నాడండి. మీరు ఆలోచన చేయండి. ఏంటి, నావోహు సామాన్యుడా, యోబు సామాన్యుడా, దానియేలు సామాన్యుడా? అసలు వీళ్ళ ఆ పట్టణంలో ఉంటే పట్టణాన్ని కాపాడ్డా, ఆ దేశాన్ని కాపాడ్డా? కుదరదు. ఎందుకంటే ఎవడు తప్పు చేస్తే వాడి శిక్షను అనుభవించాలి, ఎవడి నీతి వాడిదే. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు, మా భార్య ప్రార్థనకి వెళ్తుంది కదా, ఏం పర్లేదు, నేను కూడా కొంగట్టు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారేమో. ఏం పప్పులు కుదరవు. నీ భార్య పాత నీ వస్తేనే ఉంటాడు. మా అమ్మ నాన్న ప్రార్థనకి వెళ్ళారు కదా, నేను వెళ్ళకపోతే అనుకున్నావేమో. కుదరదు. అమ్మా నాన్నలదే, పిల్లలదే, భార్యదే, భర్తదే, ఎవరి కోట వాళ్ళదే. ఆలోచన చేయండి. ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే గారు మన ఊరికి వచ్చి, అమ్మా ఎందుకులే, ఇప్పుడు ఓట్లు వస్తాయి కదా, ఇప్పుడు ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నారండి. ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఏమంటాము, ఏమండి నేను ఇచ్చుకున్నాను కదా, మా ఆయనకి వద్దంటామా? ఏమండి మా ఆయన గారికి ఒకవేళ మర్చిపోడుకో, మళ్ళీ ఎలా తిరిగి వస్తాం? మా ఆయనకి డబ్బులు ఇవ్వలేదండి, మీ ఆయన ఇంట్లో లేడు కదమ్మా, పనికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేదాకా పీకేస్తాం. ఊరుకుంటామేంటి? ఏమండి అసలు ఊరుకోము ఆ విషయంలోనండి. అంటే ఎవరిది వారి అందుకోవాలి. ఈ లోకములో అది నీ న్యాయం అయితే, మరి దేవుని చట్టములో న్యాయం ఏంటి? ఎవరిది వారికి ఆయనే చేస్తాడండి. సమాజం అనుకుంటుంది, మా బోధకుడు ఉన్నాడు కదా, వాడి వెంట మేము గొర్రెల్లాగా వెళ్ళిపోతాం అనుకున్నారు సంఘము. మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఏం పర్లేదు అనుకున్న పిల్లలు. నా భార్య ఉంది కదా, ఏం పర్లేదు భర్త అనుకున్నాడు. నా భర్త ఉన్నాడు కదా, ఏం పర్లేదు అని భార్య అనుకున్నాడు. ఇవన్నీ ఈ లోకములో బ్రతకటానికి బాంధుత్వానికి తప్ప, పరలోకం వెళ్ళాలంటే ఎవరి బ్రతుకు వారిది, ఎవరి శిక్ష వారిది, ఎవరి నీతి అదండి. చూడండి, దేశములో నావోహు, దానియేలు, యోబు ఉంటే వాళ్ళే రక్షింపబడితే, దేశము రక్షింపబడకపోతే, మన కుటుంబంలో మనమే నీతిమంతులమైతే మన కుటుంబం రక్షింపబడుతుందా? అసలు వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ?
వాళ్ళు నుంచున్న చోట ఆ పాద ధూళి తీసి ఇక్కడ రాసుకున్న మన జన్మ ధన్యమవుతుంది. అంత భక్తులంట వాళ్ళు. అసలు వాళ్ళకే ఛాన్స్ ఇప్పుడు మనమెంత. ఇక్కడ సమాజం ఎంత అజ్ఞానం చూశారండి, సమాజం ఎంత భ్రమల ముందు చూసారా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇంకొక అద్భుతమైన మాట చూడండి. యెరెమీయా గ్రంథములో 15వ అధ్యాయంలో చూడండి ఒకసారి. యెరెమీయా గ్రంథము 15వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఇంకా క్యారెక్టర్ గొప్పలు చూస్తాం చూడండి. ఇంకాను అప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, మోసేయు సమూయేలు నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు అసలు నాకు మనసు ఉండదయ్యా అంటున్నాడండి. ఏ ప్రజలు? తప్పు చేసిన ప్రజలు. ఏమండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను, ఎంతమంది అండి? 6 లక్షల ఓన్లీ పురుషులు, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, అది ఎంతమందిని నడిపించాడు నాయకుడండి. ఎవరు? మోషే గారు. అటువంటి మోషే వచ్చి, ప్రభువా ఈ వధువు సంఘాన్ని ఒకసారి రక్షించంటే మోసే మాట్లాడకంటున్నాడంటండి. అది అన్నాడంటండి. ఏంటి, అన్ని లక్షల మందిని రక్షించిన మోషే గారు ఒక 10 మంది చిన్న సంఘాన్ని కాపాడమంటే ఏమన్నాడు? కుదరదయ్యా, కుదరదా? అవును, ఎందుకంటే దేవుడు మాట అంటే మాట అండి. చూడండి, మళ్ళా చదువు మాట చూడండి. అప్పుడు యెహోవా ఇలాగ సెలవు, మోసేయు సమూయేలు నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు అస్సలు నాకు మనసు ఉండదు. సమూయేలు ఎటువంటి వాడండి? చిన్నప్పటి నుంచి దేవుడి సద్ద పెరిగాడండి. చక్కగా దేవుడి కొరకు బ్రతికినవాడు. అసలు సమూయేలు అంటే గొప్పవాడని, మంచి ప్రవక్త. ఆయన న్యాయాధిపతిగా, ప్రవక్తగా 2 డిగ్రీలు కలిగిన వాడండి సమూయేలు గారండి. అటువంటి వాడు మోషే గారు నిలబడి, ప్రభువా వీళ్ళని క్షమించు, వీళ్ళని కాపాడంటే ఏమన్నాడు ఆయన? అస్సలు నాకు మనసు లేదయ్యా, అంగీకరించను. మీ ఇద్దరు మంచివారు కదా, మీ ఇద్దరు నీతిమంతులు కదా, వచ్చాడు మిత్రుల దగ్గరికి, వాళ్ళు వదిలేయండి అంటున్నాడండి. ఇన్ని సాక్ష్యాలు, ఎంత భయంకరమైన మాటలు బైబిల్లో ఉంటే మరి మనం ఏంటండి ఇంత నెమ్మదిగా ఉన్నాము? వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారులే, ఏం పర్లేదు, వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోవచ్చు అని కూడా సమాజము. ఎక్కడికి వెళ్ళదండి. నీ బాధకుడి వెంట నీ వెళ్ళలేవు, నీ తల్లిదండ్రుల వెంట నీ వెళ్ళలేవు, నీ బిడ్డల వెంట నీ వెళ్ళలేవు. వెళ్ళటము ఈ లోకములు ఏదైనా మేలు పొందగలవేమో కానీ ఎవడు నీతి వాడికి, ఎవడి శిక్ష వాడికి. పరలోకం అనేది వ్యక్తిగతముగా ఎవడికి వాడే సంపాదించుకోవాలి. నరకం అనేది కూడా వ్యక్తిగతముగా ఎవడికి వాడికి దేవుడి శిక్ష విధించేస్తాడు. అంతే తప్ప నేను నీతిమంతుని కదా అని మనం అనుకున్నామనుకోండి, మన బిడ్డలు రాపోయినా పడదనుకొని కుదరదు. ఎవరి పరిస్థితి వాళ్ళదేనండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎవడమ్మా అక్కడ నావోకున్నాడంట, దానియేలు ఉన్నాడంట, యోబు, ఇక్కడ మోషే గారు ఉన్నారంట, సమూయేలు. వాళ్ళు అడుగుతున్నారంట, ప్రభువా ఒక్కసారి వీళ్ళని క్షమించండి ఆయన, ఆ మహాలో కడక రమ్మంట. అయ్యో మోషే, సమూయేలు నాకు మనసు రావటం లేదయ్యా, వద్దు వదిలేయండి అన్నాడంట. అసలు ఈ మాటలు వెంటంటే వణుకు, వెన్నులు ఏం పుట్టాలి మనకి? వణుకు రావట్లేదా? అలా భయం రావట్లేదా? అలా భక్తి జీవితములు ఎంత శ్రద్ధగా ఉండాలని ఆలోచన క్రైస్తవులకు రావటం లేదా? దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఎన్నో భయంకర రోజుల్లో మనం ఉన్నామండి. వాళ్ళు ఎటువంటి వారు తెలుసండి ఏంటి? పైగా 99 అంటాడండి కీర్తనలో, ఇదిగో అక్కడ అహరోను, మోషేయు, ఆ సమూయేలు ఉన్నారు, వారు ప్రార్థన చేసినప్పుడు వారి మొర నేను ఆలకించాను. యాజకులు ఎవరంటమ్మా? మోషే, అహరోను, సమూయేలు వీళ్ళు ఉన్నారయ్యా. అసలు వాడు ప్రార్థన చేస్తే నేను ఉత్తరం ఇచ్చేస్తాను. మోషే ఏ ప్రార్థన చేస్తా ప్రార్థన. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా చంపకంటే ఆపేశాడు. ఈవేళ అదే మోషే వచ్చి ప్రభువా వీళ్ళని క్షమించంటే కుదరదన్నాడంటండి. ఎంత మారిపోయిందో చూస్తారా నిబంధన.
ఎటువంటి పరిస్థితులకు వస్తుందో చూస్తారు నిబంధన. దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా భక్తి బతకాలి. ఏమో ఏ టైంలో ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి తెలియదండి. ఎవరి బ్రతుకు మీద గ్యారంటీ లేదు. ఉందంటారా? ఎవరి బ్రతుకు గ్యారంటీ లేదండి. కనీసం బాటల కన్నా గ్యారంటీ ఉంటుంది, కళ్ళజోడి కన్నా ఫోన్ కన్నా గ్యారంటీ ఉందేమో. గ్యారంటీ వారంటీ లేని వాళ్ళు మనమేనండి. అయినా ధైర్యం మనకండి. ఏంటా ధైర్యం? నీ ధైర్యం నీకు ఎందుకే పనిచేయదండి. నీ భక్తి జీవితాన్ని కాపాడుతుంది. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా ఎన్నో సందర్భాలు దేవుని మాట వింటున్నాం. ఇంకొక ఆయన యెరెమీయా గారి గురించి చూస్తే, యెరెమీయా గ్రంథములో 7వ అధ్యాయం ముగించుకుందాం. యెరెమీయా గ్రంథములో ఒకసారి 7వ అధ్యాయంలో మనం చూస్తానండి 16వ వచనం చూడండి. ఒకసారి 16వ వచనం చూడండి. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మర్ర పెట్టి ఏ మరైనను ప్రార్థన చేయకము, నన్ను బతిమాల కొనుకము, నేను నీ మాట వినను అంటున్నాడండి. ఇక్కడ మరి దేవుని బిడ్డలుగా బ్రతకవలసిన ఇశ్రాయేలు ప్రజలు, యోధావారు దేవుని మాట వినప్పుడండి యెరెమీయా గారికి దేవుడు ప్రత్యక్షమై చెబుతున్నాడు వాక్కంటండి. ఎఫ్రాయిం వారు వీళ్ళందరూ కూడా ఎలాగున్నారంటే దేవునికి లోబడిన వారు, దేవుని మాట వినని వారు. వాళ్ళు దేవుని పట్ల భయభక్తులు లేదయ్యా అని చెప్పినప్పుడు యెరెమీయా గారు ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా ప్రభువా వీళ్ళని రక్షించు, వీళ్ళని కాపాడంటే ఏమన్నాడైనా, అసలు ఈ జన్మ కొరకు నువ్వు ప్రార్థన చేయకము, అసలు వారి కొరకు మరైనను ప్రార్థనైనను చేయకము, నీవు నన్ను బతిమాలకాయ యెరెమీయా, ఒకవేళ ప్రార్థన చేసిన బ్రతిమాల నేను మాత్రము విన్నాను అని ఖచ్చితంగా చెబుతున్నాడండి. కానీ సమాజం ఏమనుకొని తెలుసండి, ఎంత జ్ఞానంలో సమాధం ఉందో, ఎంత భయంకరమైన సమాధిలో ఉందో తెలుసండి. ఈవేళ ప్రార్థన చేసుకోవటానికి కూడా ఖాళీ లేదు. మా సేవకుడు ఉన్నాళ్లే, ఆయన ప్రార్థన చేసేస్తాడు మా కుటుంబం కొరకు, లేదా మా సంఘం కొరకు, మా కొరకు అనుకుంటున్నారు. నీ సేవకుడు ప్రార్థన నీ కుటుంబానికి దీవెనేమో, నీ సంఘానికి ఆశీర్వాదమేమో, నిత్య జీవాన్ని మాత్రము ఇవ్వదండి. సేవకుడు తోకపట్టి వెళ్ళిపోతాను చూస్తున్న సంఘాలు, ప్రజల కష్టాలు లేవు, ఆ కష్టమంతా సేవకుడిదే. సేవకుడు చక్కగా కష్టపడి ఒలిచి పెడితే అది తిని అరుపుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఆ పరలోకం కూడా మీ తోకటిని వచ్చేస్తామని జనం ఉన్నారు లోకంలోనండి. వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళరండి, ఎక్కడికి వెళ్ళరు. ఏ సేవకుడు కూడా ఎవడు కూడా తీసుకెళ్ళడు. ఎవరికి వారి వ్యక్తిగతంగా సంపాదించుకోవాలి. మీకు రుజువులు చూపించాను. నోవహు, దానియేలు, యెరెమీయా ఉన్నా పని లేదు, మోషే, సమూయేలు ఉన్నా వినలేదు, యెరెమీయా మాట్లాడినా వినలేదండి. అందరూ బ్రతికేస్తున్నారు లోకములో. బ్రతకటం చాలా ఈజీ, పరలోకం వెళ్ళటం అనేది చాలా కష్టం అండి. ఎవరి బ్రతుకు వారిది, ఎవరి శిక్ష వారిది, ఎవరి నీతి వారిది. చాలా జాగ్రత్తగా మనము మన బ్రతుకుని కడవరి దినాలలో మనము కాపాడుకోకపోతే చాలా ప్రమాదము. బోధకులు ఉన్నారు కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, బిడ్డలు ఉన్నారు కదా, వెళుతున్నారు కదా, అవి ఈ లోకంలో పనికొస్తాయి, పరలోకానికి పనికిరాదు. మహామహుల మాట దేవుడు విననన్నాడండి. అబ్రహాం మాట విన్నాడా? నోవహు మాట విన్నాడా? దానియేలు మాట విన్నాడా? యోబు మాట విన్నాడా? మోషే మాట విన్నాడా? సమూయేలు మాట విన్నాడా? యెరెమీయా మాట విన్నాడా? ఎవరి మాట విన్నాడు? మీరు నీతిమంతులు రండి, సింహాసాలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. వీర పాపులు, వీర మారరు, వీర బతుకులు ఎప్పుడైతే విడిచిపెట్టండి అన్నాడు, అంతేనండి. వాళ్ళ మాట వినప్పుడు ఈనాటి కాలంలో మనమెంతటి వారము. అందుకే బ్రతిమాలుతున్నాం, ప్రాధేయపడుతున్నాం, గోజాడుతున్నాం. పరలోకము కోసం మన ప్రయాణం కష్టపడండి. పరలోకం కోసం మన జీవితాన్ని మార్చుకోండి. దేవుని బిడ్డలుగా ఎవరి శిక్షకు
వారే బాధ్యులండి. తల్లిదండ్రులు తప్పు చేస్తే దేవుడు పిల్లలను శిక్షించేస్తాడని, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తాడని ఇటువంటి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేయకండి. నువ్వు నీతిగా బ్రతికితే ఆ నీతి నీకే. నీ నీతి ద్వారా దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడేమో కానండి నిత్యరాజ్యం మాత్రము ఎవడు ఆలోచన